నమస్తే ఫ్యామిలీ, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు ఉన్నాం. సో గోవాలో ఈరోజు మా హోమ్ టూర్ చేద్దామని నేను అనుకుంటున్నా. సో మేము తీసుకుంది 1 BHK. సో ఎంటర్ కాగానే ఇక్కడ సెల్ఫ్ చెక్ ఇన్ ఉంటుంది. మనం కోడ్ కొట్టుకొని లోపలికి వెళ్ళిపోవడమే. సో ఇక్కడ నుంచి మనం కనిపిస్తాం ఎవరు వచ్చినామని. ఇది కాలింగ్ బెల్. సో నేను ఇప్పుడు లాక్ ఓపెన్ చేస్తాను. అన్లాక్ అయింది. సో లోపలికి వస్తే ఇక్కడ ఒక వే ఉంటుంది. డోర్ లాక్ చేస్తా ఫస్ట్. ఇక్కడ ఇదైతే మనం కనిపిస్తాం, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చిందనేది ఈ డిస్ప్లేలో కనిపిస్తాం. ఎంటర్ రాగానే మనకి ఇది హాల్లో మనకి సోఫా ఇచ్చిండ్రు. ఇంటీరియర్ అయితే మంచిగా ఉంది. లైటింగ్, హాల్లో కూడా ఏసీ ఉంది. ఇది బాల్కనీ. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. I don't like this. సేమ్. ఈ బాల్కనీ వ్యూ అయితే మంచిగా ఉంది. సేమ్ మనకి ఇక్కడ నిల్చొని మనం కూర్చొని కానీ నిల్చొని ఏదైనా చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది, మంచి చూడడానికి టైం పాస్ అవుతుంది ఇక్కడ కూర్చొని. ఇక్కడ చూస్తే ఆ అపార్ట్మెంట్స్ రెండు ఒకటే అపార్ట్మెంట్, కానీ ఆ అపార్ట్మెంట్ వ్యూ బాగుంది. అన్ని కొబ్బరి చెట్లే. ఇది చూడడానికి అయితే మంచిగా స్పేషియస్గా మంచిగా ఉంది. మనకి ఇంత పెద్ద టీవీ ఇచ్చిర్రు. ఇంటీరియర్ అంతా మంచిగా ఉంది. కబోర్డ్స్ అన్ని ఖాళీ. సో నెక్స్ట్ ఇది కబోర్డ్ సిట్టింగ్ ఏరియానా, బార్ ఏరియానా, లేకపోతే డైనింగ్, వాట్ ఎవర్ మీరు ఏదైనా అనుకోవచ్చు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఇది కూడా లైటింగ్ సెటప్ అంతా మంచిగా ఉంది. చైర్లు. సో ఇక్కడ కిచెన్కి వస్తే మనకు అక్కడ ఆల్రెడీ మేము యూజ్ చేసినాం. వెళ్ళే రోజు నేను రూమ్ టూర్ చేస్తాను, అందుకే అవి సరిగ్గా పెట్టుకోలేదు. సో ఈ గ్లాసెస్ ఇచ్చారు మనకి. ఇటు సైడ్ వచ్చి చూపిస్తే మళ్ళీ ఏవి ఏడుస్తాను, మళ్ళీ ఏవి ఎత్తుకొని చేస్తా. ఆగండి. ఈ భూమి మీద నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది ఒక్క చక్కరటి అన్నకు మట్టుకే. మనము రూమ్ అంతా చూపిద్దాం, ఏడద్దు నువ్వు, ఓకేనా? సో మాకు కిచెన్ ఏరియాకి వచ్చేసరికి ఆల్రెడీ మేము యూజ్ చేసినాం. చెత్త ఉండొచ్చు, స్టార్టింగ్ డేని ఇస్తే బాగుండేది. ఒక ఇండక్షన్ స్టవ్, ఇంకా కెటిల్ ఇచ్చిర్రు. అట్లనే కొన్ని బాక్సెస్, ఓవెన్. మేము యాజ్ ఆఫ్ నౌ అంతా బయట తిన్నాం. ఓన్లీ మా లేవికి, మా చిట్టి బాబుకి ఒక్కడికే హోమ్ ఫుడ్ కావాలి కాబట్టి ఇంట్లోనే కుక్ చేసుకొని తినిపించే వాళ్ళం. ఒక వాటర్ ప్యూరిఫైయర్, ఏదైతే లేవి వాటర్ ప్యూరిఫైయర్, మనం బయట నుంచి వాటర్ అవుతుంది. లేవిలో చూపిద్దాం, లైట్ చూపిద్దాం. మనకి ఇక్కడ స్పూన్స్, నైఫ్స్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేసిర్రు. సేమ్ మన ఇల్లు లాగానే. ఇంకా చూడు మనకి అక్కడ అట్లనే ఇక్కడ ప్లేట్స్, బౌల్స్ అన్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసిండ్రు. ఇంకా కింది దాంట్లో మనం కుక్ చేసుకోవడానికి అన్ని బౌల్స్ ఇచ్చారు. ఇంకా మిగతావన్నీ ఎంటీయే. ఇక్కడ కూడా మనకు అట్లనే ఒక ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు, మినీ ఫ్రిడ్జ్. బయట వాషింగ్ మిషన్ కూడా ఉంది. వాషింగ్ మిషన్ కూడా యూజ్ చేసుకున్నాం మేము. ఓకే, మనకు ఒక పెద్ద స్పేషియస్ బాత్రూమ్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకి వ్యూ అయితే మస్తు ఉంటది. ఈ బాల్కనీ నుంచి చూడండి మీరే. అటు సైడ్ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, నేను అటు సైడ్ కూడా చూపిస్తా. అది జిమ్ ఏరియా, అది కిడ్స్ ప్లే ఏరియా. అక్కడ ఒక జిమ్, ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉంది. సో ఈ వ్యూ అయితే మస్తు ఉంటది. ఎందుకు ఇస్తున్నావు బేబీ? ఓకే, వాష్రూమ్, మంచి పెద్ద వాష్రూమ్. మనకి గీజర్ ఆల్సో ప్రొవైడెడ్. సో ఇప్పుడు బెడ్రూమ్ కి రండి. బెడ్రూమ్ లో ఒక కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు. ఏసీ బెడ్రూమ్ లో కూడా, హాల్లో ఉంది, బెడ్రూమ్ లో ఉంది. మనకి కబోర్డ్స్ కూడా వచ్చినాయి. ఇంటీరియర్ చూడండి ఎంత మంచిగా ఉంది. ఈ లైట్స్ కానీ, ఇక్కడ విండో కూడా అది ఒక మంచి మిర్రర్, కబోర్డ్స్. ఓకే, సో ఇటు సైడ్ ఒక బాల్కనీ ఇచ్చిర్రు. ఈ బాల్కనీకి ఇక్కడ మనం బట్టలు వాష్ వేసుకోవడానికి ఒకటి ఇచ్చిర్రు. మొత్తం అయితే వ్యూ అయితే ఇట్లుంది ఈ హోటల్ రూమ్. నేను కిందికి వెళ్ళి మీకు ఒకటి స్విమ్మింగ్ పూల్, జిమ్ ఏరియా అన్ని చూపిస్తాను. మళ్ళీ ఏడుస్తుండ్రు, డిస్టర్బెన్స్ అయితే మీరు సారీ.
పెద్ద టీవీ. ఇది మా హోటల్ మొత్తానికైతే. ఈ హోటల్ రూమ్ మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. ఈ హోటల్ డీటెయిల్స్ అన్ని నేను మీలో డిస్క్రిప్షన్ లో ఇస్తా. మీకు మీరు ఒకవేళ వచ్చి ఇట్లాంటి హోటల్లో ఉండాలనుకుంటే కనుక మాకు ఇది స్టే కాస్ట్ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. నెక్స్ట్ ఇంకా మేము స్టార్ట్ అవుతాం ఈ రోజు ఇంటికి. సో ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పుడు మేము బయట వేరే కొన్ని చూసి ఇంటికి వెళ్తాం. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం. సో గైస్ ఇప్పుడైతే మేము చెక్అవుట్ అయిపోవడానికి రెడీ అయినాం. లగేజ్ అంతా కార్లో పెట్టుకున్నాం. ఆ వీడియో తీయడానికి మా చేతులు ఖాళీ లేవు. మెల్లిగా ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ రూమ్ టూర్ చేసినప్పుడు స్విమ్మింగ్ పూల్ చూపిస్తా, గార్డెన్ ఇంకా జిమ్ చూపిస్తా అన్న కదా, అవి చూపిద్దామనేసి అటు వెళ్తున్నాం. చూపిస్తాం. సో జిమ్ ఎంట్రన్స్ ఇది. లేవికమ్ ఒకసారి జిమ్ అంతా చూపి. మేము వచ్చి చేయలేదు, మాకు అంత టైం కూడా లేదనుకోండి. చేసే వాళ్ళు ఉంటే ఆల్రెడీ చేసారు, కొంతమందికి అంత టైం ఉంది, వాళ్ళు చేసుకున్న జిమ్. ఫిట్నెస్ ఫ్రీక్స్ నీట్గా మెయింటైన్ చేస్తారు. అన్నీ ఉన్నాయి కావాల్సినవి. అటు ప్లే ఏరియా చూపిద్దాము. మనకి ఆడుకోవడానికి ఏమో ఉన్నాయి అవి. అసలు ఇక్కడ నుంచి కూడా పూల్ కనిపిస్తుంటుంది, వర్కౌట్ చేసుకుంటూ ఎవరైనా పూల్ ఉంటే. లేవట్ వెళ్దాం. స్నూకరా? నేను ఎప్పుడు మా కాలేజీలో ఉండే ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ ఉంది. ఇక్కడ స్నూకర్ ఉంది. ఇక్కడ మళ్ళీ భయపడ్డే అమ్మో, నేను కూడా ఆడుతా ఒకసారి. రియల్గా ఎప్పుడు ఆడలేదు. మా కాలేజీలో ఉండే, నేను ఎప్పుడు పోయి ఆడింది లేదు. మా కాలేజీలో ఉంది కానీ అది దీన్ని ఏమంటారు? క్యూబా? అక్కడ ఇంకొకటి ఉంది. అవి మూసేసారు కదా, పడేది. తల్లి సమర శంఖం పూరించు. ఓపెన్ గేట్ డోర్ ఉంది నుంచి. మేము ఇక్కడ నుంచి వచ్చేసినాం. ఇటు నుంచి ఇటు ఓపెన్ ఉంది. మొన్న వచ్చి ఫస్ట్ డే వచ్చిన తర్వాత ఈవినింగ్ స్విమ్మింగ్ పూల్కి వచ్చి ఉండే స్విమ్మింగ్ చేసి ఉండే. మా లేవి కూడా స్విమ్మింగ్ చేసిండు. మా లేవికి వాటర్ అంటే బాగా ఇష్టం. స్విమ్మింగ్ చేసి అలసిపోయి వస్తే అక్కడ పడుకోవడానికి, ఇక్కడ కూర్చొని టైంపాస్, ఈవినింగ్ టైంపాస్ కూర్చోవడానికి అన్నీ ఉన్నాయి. అక్కడ ఒకటి ఉంది. ఇదంతా గార్డెన్ ఏరియా. ఫొటోస్కి అయితే మస్తు ఉంటుంది. టైంపాస్కి ఈవినింగ్ వచ్చి ఇక్కడ కూర్చొని మస్తు టైంపాస్ చేసుకోవచ్చు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ దిగుతా. అక్కడ అది మా రూమ్, సెకండ్ ఫ్లోర్. అక్కడ నుంచి మాకు ఇదంతా డైరెక్ట్గా అనిపిస్తుంది సెకండ్ ఫ్లోర్లో. సో మీరైతే హోమ్ టూర్ అయితే చూసిలే కదా, అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాం. ఇదైతే మేము ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నాం. సో గైస్ ఈ వీడియో అయితే ఇంతే. బాయ్. సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.